హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎస్ కిచెన్. ఇవాళ మన వీడియోలో ఈజీగా, స్మూత్గా అండ్ జ్యూసీగా స్వీట్ షాప్ స్టైల్లో ఇంట్లోనే గులాబ్ జామున్ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ముందుగా గులాబ్ జామున్ చేసుకోవడానికి నేను ఇక్కడ ఎంటీఆర్ గులాబ్ జామున్ మిక్స్ తీసుకున్నాను. మీరు వేరే ఏ ఇతర బ్రాండ్ అయినా తీసుకోవచ్చు. ఇప్పుడు ప్యాకెట్ని కట్ చేసి పిండి మొత్తాన్ని బౌల్లోకి యాడ్ చేసుకోండి. ఇప్పుడు పిండిని మిక్స్ చేయడానికి నేను ఇక్కడ ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ని తీసుకున్నాను. ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ అయితే పడవండి, మీ వీలుకి తగినంత వాటర్ని యాడ్ చేసుకుంటూ పిండిని బాగా స్మూత్గా కలుపుకోండి. ఈ విధంగా కలుపుకున్నాక ఇప్పుడు ఇందులోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకోండి. ఆయిల్ యాడ్ చేసుకున్నాక పిండిని మళ్ళీ ఒకసారి బాగా స్మూత్గా కలుపుకోండి. వీడియోలో చూపించిన విధంగా వేళ్ళు పెట్టి ప్రెస్ చేయగానే పిండి అనేది ఈ విధంగా అవ్వాలి. ఇప్పుడు మూత పెట్టి ఒక 10 మినిట్స్ వరకు సైడ్కి పెట్టండి. ఇప్పుడు చక్కెర పానకం ప్రిపేర్ చేసుకోవడానికి ఒక గిన్నెలోకి ఒక 1½ కప్ వరకు షుగర్ని యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి ఒక 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ని యాడ్ చేసుకోండి. షుగర్ మొత్తం వాటర్లో డిజాల్వ్ అయ్యే వరకు బాగా కలుపుకోండి. ఈ విధంగా షుగర్ అంతా కరిగాక ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 10 మినిట్స్ వరకు బాగా మరగనివ్వండి. ఇప్పుడు ముందుగా నానబెట్టుకున్న పిండిని కొంచెం కొంచెంగా తీసుకుంటూ వీడియోలో చూపించిన విధంగా చేతుల మధ్యన రబ్ చేస్తూ చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోండి. ఇదే విధంగా మిగిలిన పిండి మొత్తాన్ని కూడా చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోండి. బాల్స్కి ఈ విధంగా క్రాక్స్ వస్తే మళ్ళీ ఒకసారి చేతుల మధ్యన రబ్ చేస్తూ క్రాక్స్ లేకుండా బాగా స్మూత్గా చేసుకోండి. ఇప్పుడు ఈ విధంగా బాల్స్ అన్నిటినీ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని సైడ్కి పెట్టుకోండి. ఇప్పుడు ఒక 5 to 6 వరకు యాలకులను ఈ విధంగా పొడి చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు పానకం బాయిల్ అవుతున్న సమయంలో యాలకుల పొడిని ఇందులో వేసి ఒక 5 మినిట్స్ వరకు బాగా మరగనివ్వండి. గులాబ్ జామున్కి తీగ పానకం రావాల్సిన అవసరం లేదండి. ఇప్పుడు కడాయి హీట్ చేసుకోండి. కడాయి హీట్ అయ్యాక డీప్ ఫ్రైకి తగినంత ఆయిల్ని యాడ్ చేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక ముందుగా ప్రిపేర్ చేసుకున్న గులాబ్ జామున్ బాల్స్ని నెమ్మదిగా ఆయిల్లోకి వేస్తూ బాగా ఫ్రై చేసుకోండి. బాల్స్ వేసిన వెంబటే స్పూన్తో కలపకుండా ఒక 1-2 మినిట్స్ వరకు ఆగి తర్వాత నెమ్మదిగా టర్న్ చేస్తూ బాగా ఫ్రై చేసుకోండి. జామున్స్ అనేటివి ఈ విధంగా డార్క్ బ్రౌన్ కలర్ వచ్చాక ఇప్పుడు ఆయిల్ నుంచి తీసి సైడ్కి పెట్టుకోండి. ఇదే విధంగా మిగిలిన బాల్స్ అన్నిటినీ కూడా ఆయిల్లోకి నెమ్మదిగా వేస్తూ బాగా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ముందుగా ప్రిపేర్ చేసుకున్న చక్కెర పానకంలోకి ఫ్రై చేసుకున్న జామున్స్ని నెమ్మదిగా యాడ్ చేసుకోండి. జామున్స్ యాడ్ చేశాక ఒక 1 మినిట్ వరకు స్పూన్తో కలిపి స్టవ్ ఆఫ్ చేసేసి ఒక 10 మినిట్స్ వరకు మూత పెట్టి సైడ్కి పెట్టండి.
ఒక 10 మినిట్స్ తర్వాత మూత తీసి చూశారు కదండి, జామున్స్ అన్నీ ఎంత బాగా పొంగాయో. పానకం మొత్తం జామున్స్కి చాలా బాగా పట్టింది. అంతేనండి, ఇక వేడివేడిగా జామున్స్ని సర్వ్ చేసుకోవచ్చు. ఈ జామున్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇంకా కూల్గా టేస్ట్ చాలా బాగుంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.